ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్ లోనండి. మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి. చంద్రవంశ క్షత్రియ యాదవరాజుల కార్తీక వన సమారాధన మహోత్సవం తెనాలి సుల్తానాబాద్లోని మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో జరుగుతూ ఉంది. 14వ కార్తీక వన సమారాధన కార్యక్రమానికి బీసీవై పార్టీ రాష్ట్ర వ్యవస్థాపకులు బోడే రామచంద్ర యాదవ్ కూడా ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు నిర్వాహకులందరూ కూడా ఘనంగా స్వాగతం పలికారు. వైకుంఠపురం దేవస్థానం వద్ద నుంచి కూడా భారీ ర్యాలీగా మార్కెట్ యార్డ్ వరకు కూడా తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. చెంచుపేటలో ప్రత్యేకంగా క్రేన్ ద్వారా కూడా భారీ గజమాలతో రామచంద్ర యాదవ్ను సత్కరించారు. ఈ సందర్భంగా ఈ మార్కెట్ యార్డ్లో జరుగుతున్నటువంటి వన సమారాధన మహోత్సవంలో పాల్గొన్న ఆయన కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. యాదవ్ సంఘీయులందరూ కూడా దశాబ్దాలుగా అణచివేతకు గురవుతా ఉన్నారు. కేవలం ఎన్నికల సమయంలో తమని ఓటు బ్యాంకుగా కూడా ఉపయోగించుకుంటున్నారు రాజకీయ పార్టీలు. ఏ రాజకీయ పార్టీ కూడా యాదవులకు అండగా ఉండటం లేదని చెప్పిన కూడా ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అందరూ కలిసికట్టుగా ఉండాలి, బీసీవై పార్టీకి మద్దతు తెలపాలని చెప్పిన కూడా రామచంద్ర యాదవ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమం ఎట్లా జరిగింది, ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన ఏం మాట్లాడారు అనేది కూడా ఒకసారి చూద్దాం. సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ జరుగుతున్న కార్తీక వన మహోత్సవ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన పెద్దలందరికీ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన నా కుటుంబ సభ్యులందరికీ, నా అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు, యువతకు, నా శ్రేయోభిలాషులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ పవిత్రమైన కార్తీక వన మహోత్సవ కార్యక్రమం సందర్భంగా ఆ శ్రీకృష్ణ భగవానుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని, అందరికీ శుభాలు జరగాలని, మంచి జరగాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఒక మాట చెప్తారు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ ధర్మ సంస్థాపనార్థాయ సంఘాన్ని వివేచన
రాక్షస సంహారం చేయడం కోసము ఒక ఆయుధం అవసరం వచ్చింది. అది రాముడికైనా కృష్ణుడికైనా శివుడికైనా అమ్మవారికైనా చివరికి ఛత్రపతి శివాజీకైనా ఆయుధం పట్టి సమాజంలో ఉన్న దుష్ట శక్తులను దోపిడీ వర్గాలను తరిమి కొట్టే ప్రయత్నం చేశారు. ఈ రోజు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఈ దోపిడీ శక్తులను ఈ దుష్ట శక్తులను తరిమి కొట్టాలంటే మనకు కూడా ఒక ఆయుధం కావాలి. ఆ ఆయుధమే భారత చైతన్య యువజన పార్టీ. ఈ రాష్ట్రంలో ఈ దోపిడీ వర్గాలను తరిమి కొట్టి బహుజనులకు రాజ్యాధికారం కావాలంటే భారత చైతన్య యువజన పార్టీ అనే సుదర్శన చక్రాన్ని ఆయుధాన్ని ప్రతి బహుజనులు ధరించి మరొకసారి ఈ రోజు ఇంతమంది కుటుంబ సభ్యులను కలిసే అవకాశము నాకు కల్పించిన పెద్దలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు చూపించిన ప్రేమాభిమానాలు ఎప్పటికీ నా గుండెల్లో బతికించాలని చెప్పి తెలియజేస్తూ కోరుతా ఉన్నా. దయచేసి